హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైస్ వరల్డ్. ఈ రోజు అయితే సింపుల్గా అలాగే టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ అయితే నేను చేశాను. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా ఎలా ఉండాలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపించేస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియోని. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అయితే తీసుకున్నాను. ఇంక పన్నీర్ తీసుకొని మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. పెద్దగా కాదు, అలాగని మరీ చిన్నగా కాదు, మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలో అయితే మనం కొంచెం కారం, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే గరం మసాలా కూడా వేసుకొని వీటిల్లో మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా పన్నీర్ పీసెస్ని దీంట్లో వేసుకొని మసాలా మొత్తం పీసెస్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మసాలా పీసెస్ పట్టించుకోవడం వల్ల మనం కర్రీ మధ్యలో పీసెస్ తింటున్నా కూడా మనకి టేస్టీగా ఉంటుంది. ఇంకా కట్ చేసుకున్న పీసెస్ని కాసేపు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకిడి లాంటిది పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇంకా ఆయిల్ వేడెక్కాక ఇందాక మనం మసాలా పట్టించుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. మనం ఫ్రై చేస్తున్నప్పుడు గట్టిగా తిప్పకుండా లైట్గా అటు ఇటు రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది, లేకపోతే పీసెస్ అనేవి చితుకుపోతాయి. ఇంకా ఇలా ఫ్రై అయ్యాక మనం వాటిని పక్కా తీసేసుకోవాలి. ఇంకా పీసెస్ అనేది పక్కన పెట్టుకున్నాక ఇదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. నేనైతే ఆనియన్స్ అనేది సన్నగా మూన్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి 3 to 4 ఆనియన్స్ మీడియం సైజు అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోవాలి. ఇంకా ఆనియన్స్ అనేది 50 to 60% అయితే మగ్గిపోయాక నెక్స్ట్ ఇలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద సైజు టమాటా అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ టమాటాస్ అయితే పూర్తిగా మగ్గనివ్వాలి. ఇంకా తర్వాత ఆనియన్స్ టమాటాస్ రెండు మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవైతే పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇంక చల్లారిపోయిన ఆనియన్స్ టమాటాస్ని అయితే మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా. ఇదిగోండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోద్ది పేస్ట్ అనేది. ఇంకా నెక్స్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని వేరే బాండి అనేది పెట్టుకొని దాంట్లో అయితే 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ పోసుకొని పలావ్ సరుకులు అయితే వేసుకోవాలి. మన దగ్గర ఏం అవైలబుల్గా ఉంటే నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి, ఇంక ఇవి వేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఒక 1/2 స్పూను జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇంకా అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంది కదా, అదైతే దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ ఇందాక మనం ఉల్లిపాయ టమాటా అనేది మగ్గించుకొని పేస్ట్ చేసాం కదా, ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇంట్లో చేసింది ఫ్రెష్గా ఉండేది వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. నూనె పైకి తేలేంత వరకు ఫ్రై అవనేస్తే సరిపోద్ది. ఇంకా అది కూడా ఫ్రై అయిపోయాక కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్ల కారం. మీకు స్పైసీగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా కారం వేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే లాస్ట్కి ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను నేను. ఇంకా అవి కూడా కర్రీకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకా అవి కూడా కర్రీకి బాగా పట్టి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 మినిట్స్ వరకు ఇంకా తర్వాత అయితే కొంచెం మిక్స్ చేసుకున్న పెరుగు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను. మన ఫ్రెష్ పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, పులిసిన పెరుగు అయితే అవాయిడ్ చేయాలి. ఇంకా పెరుగు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇంకా పెరుగు వేసుకొని కలుపుకొని 2 మినిట్స్ తర్వాత అయితే 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను. మీకు గ్రేవీ అనేది బాగా థిక్గా కావాలనుకుంటే 1.5 కప్ వాటర్ పోసుకుంటే సరిపోద్ది. ఇంకా వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ వరకు మరగనివ్వాలి కొంచెం.
ఇంకొక 5 మినిట్స్ బాగా మరగనిచ్చాక ఇలాగ మరుగుతున్నప్పుడు అయితే ఇందాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, అవైతే ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. ఇంకా పన్నీర్ పీసెస్ కూడా వేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ వరకు కొంచెం మరగనిస్తే సరిపోద్ది. మరి ఆల్రెడీ గ్రేవీ అనేది ఇక్కడ చిక్కబడుతుంది, మీరు చూసారు కదా. ఇంకొంచెం అది గ్రేవీ అనేది దగ్గరికి అయితే సరిపోద్ది. ఇంకా కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా లాస్ట్లో అయితే నేను కొంచెం కొత్తిమీర అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర కసూరి మేతి అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే మనకి టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోద్ది. చూసారు కదా, చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. టేస్ట్ చేస్తే కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీకు రెస్టారెంట్లో అలాగే దాబాలో దొరికే కర్రీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇంటి దగ్గర ట్రై చేయాల్సిన రెసిపీ అయితే ఇది. మీరు ఒకసారి ట్రై చేసి కర్రీ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసేయండి. రైస్లోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.